హయత్ నగర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని కుంట్లూరులో గల శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో విషాదం నెలకొంది. కాలేజ్ యాజమాన్యం వేధింపు తట్టుకోలేక బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థి ఎం ప్రణీత్ సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన మాయిదారి రమేష్ కుటుంబం బతుకుదెరువు కోసం హయత్ నగర్లోని రాఘవేంద్ర కాలనీలో నివసిస్తోంది. వారి కుమారుడు ప్రణీత్ శ్రీ హిందూ కాలేజీలో చదువుతున్నాడు. అయితే ప్రణీత్ హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో కాలేజ్ ఏవో కృష్ణమూర్తి అతన్ని వేధింపులు గురిచేశారు. హాల్ టికెట్ కావాలంటే 5,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించి అవమానించినట్లు సమాచారం. ఈ అవమానం భరించలేక ప్రణీత్ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రణీత్ మృతివార్త తెలియగానే విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కళాశాల ఎదుట ఆందోళన దిగాయి. బాధ్యులైన ఏవో కృష్ణమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాబు విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రావాలి 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 జరిగినటువంటి ఫిర్యాదులో విద్యార్థులు ఎవరైతే చనిపోయారో ఆ యొక్క విద్యార్థి యొక్క పేరెంట్స్ కాలేజ్ పైన అది కాలేజ్లో ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 5,000 రూపీస్ ఫీజు కడితే కానీ మేము ఎగ్జామ్కి అలో చేయము అని చెప్పి అబ్బాయితో మొన్న అనడంతో మనస్తాపం చెంది చనిపోయాడు. కాలేజ్ యాజమాన్యంపై మాకు అనుమానం ఉందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఏ రకంగా ఉందో అదే రకంగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్క్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం మాత్రమే జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. దాని ప్రకారం రేపు ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుందని చెప్పి హైదరాబాద్ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మిగతా అన్ని వివరాలు కూడా ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ బట్టి వాళ్ళు తెలియజేస్తారని తెలియజేస్తారు. అంటే కాలేజ్ యాజమాన్యం ఏమన్నా చెప్పింది? కాలేజ్ యాజమాన్యం చైర్మన్ గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కాలేజ్లో స్టూడెంట్ ఫీజు కట్టలేదన్న దాంతో మేము ఇప్పుడు కూడా ఆపలేదని చెప్పి చైర్మన్ గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద మనుషులు వచ్చారో వాళ్ళతో కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన కూడా ఎంక్వైరీ చేసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు శ్రీ హిందూ కాలేజ్ సంబంధించిన ప్రణీత్ అనే థర్డ్ ఇయర్ స్టూడెంట్ హయత్ నగర్లో వ్యక్తిగత కారణాలతో కొద్దిగా ఊరు వేసుకుని చనిపోవడం జరిగింది. అయితే ఆయన చావుకు నిజమైన కారణాలు అయితే మనకి ఇంతవరకు తెలియదు. దాని విషయంలో ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్మార్టం అయింది. పోస్ట్మార్టం అయిన తర్వాత కొంతమంది ప్రేరేపించి ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే మా ఎస్హెచ్ఓ మహేందర్ రెడ్డి, మా సీనియర్ ఎస్హెచ్ఓ నందీశ్వరు, తర్వాత మంచాల ఎస్హెచ్ఓ మధు ముగ్గురు కలిసి వారందరినీ కూడా అదుపులో తీసుకొని ప్రయత్నించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రాంతంలో ఎక్కడైనా చావు జరిగితే చాలు ఆ చావును చూపించి ధర్నాలు చేయడము, వారిని డిమాండ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన దానికి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో వాళ్ళ స్టూడెంట్స్ అన్నా ఉండని, ఎవరైనా ఉండని అందరినీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా చనిపోతే మానవత్వంతో మేము కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తాం. ఆ విధంగానే నేను రాహుల్ అనే ఆ అబ్బాయి తరఫున వచ్చిన వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా మా మహేందర్ ఈ కాలేజ్ చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇక్కడ న్యూసెన్స్ జరగడానికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ కాపీలు కొద్దిసేపట్లో మీకు అందరికీ కూడా మన ప్రెస్ మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఏదైనా చనిపోతే దాని పూర్తి వివరాలు తెలుసుకునే దానికి పోలీసులకు కొంచెం సమయం పడుతుంది. ఆ సమయాన్ని లేకుండా అప్పటికప్పుడే ఆ శవంతోనే అక్కడెక్కడికే న్యాయం చేయాలంటే అది కొంచెం సాధ్యమయ్యే పని కాదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దరఖాస్తు ఇస్తే తప్పకుండా కేసు చేస్తాం. తర్వాత ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం.
మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం తప్ప ఎటువంటి పరిస్థితులు అగ్రెసివ్గా ఉన్నాం. కానీ దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాం. సో ఉదాహరణకు ఎస్హెచ్ఓ మంచాల దగ్గర ఎస్హెచ్ఓ ఆచార్యం దగ్గర గతంలో ఎక్కడైతే రోడ్డు మీద ధర్నాలు చేశారో, అలాగే ఇంటి మీద పోయి బాధితుల్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్న వాళ్ళ ఇంటి మీద చేశారో వాటి మీద కూడా నేను కేసు చేసి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క కేసులో 25 మంది 30 మంది తిరుగుతా ఉన్నారు. ఇలాంటివి జరగకుండా పోలీసులు సహకరించాలని, మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే చనిపోతారో ఆ విక్టిమ్ వైపే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులో ఎవరైతే ఈ రోజు జరిగిన ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు. సార్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు